ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలును తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షాత్మక చర్యలకు సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఓ విశ్రాంతి ఉద్యోగి వేతన స్కేలును తగ్గిస్తూ 2009 అక్టోబర్లో బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అందులో ఆదేశించింది. ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు తెలిపింది. సంబంధిత ఉత్తర్వును పాట్నా హైకోర్టు 2012లో సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ నిర్వహించింది. 2009 నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వును గురువారం కొట్టివేసింది. ఆ ఉత్తర్వు జారీ అయ్యే నాటికి ఉద్యోగి పదవీ విరమణ పొందారని గుర్తు చేసింది. అంతటి సుదీర్ఘ కాలావధి తర్వాత ఆయన నుంచి డబ్బులు తిరిగి వసూలు చేయడం సరికాదని పేర్కొంది. డబ్బులు నెల నెల సంపాదించే ఉద్యోగులు తమకు వస్తున్న జీతాన్ని ఎందులో పెట్టుబడి పెట్టడం మంచిదో తెలియక కొంతమంది ఆర్థిక నిపుణుల్ని సలహాలు అడగడం వల్ల ఆర్థిక నిపుణులు ఇచ్చిన సలహాలు ఇప్పుడు చూద్దాం. మహేష్ అనే ఒక ఎంప్లాయీ అడిగిన ప్రశ్న చూద్దాం. నా వయసు 27, నా వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు, నాకు ₹1,00,00,000 టర్మ్ పాలసీ ఇస్తారా? 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా తీసుకుంటే మంచిదేనా? ఇందుకు ఎక్స్పర్ట్ ఇచ్చిన సమాధానం: మీ వయసులో ఉన్న వారికి బీమా సంస్థలు సాధారణంగా వార్షిక ఆదాయానికి 20 నుంచి 25 రెట్లు వరకు టర్మ్ పాలసీని ఇచ్చే అవకాశం ఉంది. మీ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు అంటున్నారు కాబట్టి మీరు ₹1,00,00,000 పాలసీ తీసుకునేందుకు అర్హులే. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న 2 కంపెనీల నుంచి 50 లక్షల రూపాయల చొప్పున పాలసీ తీసుకోండి. మీ ఆదాయం, ఆరోగ్యం వివరాలు ఖచ్చితంగా తెలియజేయండి. అవసరమైతే వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి వారం రోజులుంటే 5 లక్షల రూపాయల వరకు బిల్లు అవుతోంది. కాబట్టి కనీసం 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోండి. అవసరాన్ని బట్టి సూపర్ టాపప్ను తీసుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ అడిగిన క్వశ్చన్ చూద్దాం. మరో 2 ఏళ్లలో ఇల్లు కొనాలనేది ఆలోచన. దీనికోసం ప్రస్తుతం నెలకు 50,000 రూపాయలు పొదుపు చేస్తున్నాం. ఈ మొత్తాన్ని ఎక్కడ మదుపు చేయాలి? ఇద్దరము ఉద్యోగులమే. ఇద్దరికీ కలిపి నెలకు 1,50,000 రూపాయల వరకు వస్తున్నాయి. ఎంత మేరకు రుణం తీసుకోవచ్చు? ఇందుకు ఆ ఎక్స్పర్ట్ ఇచ్చిన సమాధానం: 2 ఏళ్లలో ఇల్లు కొనాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు దాచుకునే మొత్తానికి ఎలాంటి నష్టభయము లేకుండా చూసుకోండి. దీనికోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ను పరిశీలించండి. అన్ని రుణ వాయిదాలు కలిసి మీ నికర ఆదాయంలో 40% లోపే ఉండేలా చూసుకోండి. అప్పుడే ఇతర ఆర్థిక లక్ష్యాలను ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు రుణం తీసుకునేటప్పుడు బ్యాంకుకి అనుబంధంగా మార్టిగేజ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. గౌతమ్ కుమార్ అడిగిన క్వశ్చన్ చూద్దాం. మా అబ్బాయి వయసు 9. తన పేరు మీద నెలకు 25,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. దీనికోసం దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలు ఏమున్నాయి? కనీసం 13 ఏళ్ళు జమ చేస్తే ఎంత మొత్తం అవుతుంది? ఇందుకు ఆ ఎక్స్పర్ట్ ఇచ్చిన సమాధానం: తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటారు. ప్రస్తుతం మంచి కాలేజీలో చదివించాలంటే లక్షల్లో డబ్బులు అవసరం. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా మీ ప్రణాళిక ఉండాలి. దీనికి మీరు డైవర్సిఫైడ్ లిక్విడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు నెలకు 25,000 రూపాయలను 13 ఏళ్ల పాటు 12% రాబడితో మదుపు చేస్తే దాదాపు 84,08,732 రూపాయలు అయ్యేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం మీ పేరు మీద తగిన మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. సుదీప్ అడిగిన క్వశ్చన్: ఇటీవల కాలంలో బంగారం ధర తగ్గింది కదా, ఇప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? ఎంతకాలం కొనసాగితే లాభాలు వస్తాయి? దీనికి ఎక్స్పర్ట్ ఇచ్చిన సమాధానం:
పెట్టుబడులను ఎప్పుడూ ఒకే చోట పెట్టకూడదు. వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. బంగారం పెరుగుతోందని స్టాక్ మార్కెట్ పనితీరు బాగుందని వాటినే చూడొద్దు. పెట్టుబడిలో 10 నుంచి 15% మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకు మించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. కనీసం 5 ఏళ్లకు మించి సమయం ఉంటేనే పెట్టుబడులు పెట్టాలి. అంతకంటే తక్కువ సమయంలో డబ్బు అవసరమైతే సురక్షిత పథకాలను ఎంచుకోవడమే మేలు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. కొత్త పన్ను విధానంలోనే గత ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా? అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు గడువు ఉంది కదా అని అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నుల సమయం గడువు జూలై 31తో ముగిసింది. ఆగస్టు 1 నుంచి దాఖలు చేస్తున్న రిటర్నులను బిలేటెడ్ రిటర్న్గా పేర్కొంటారు. రిటర్నుల ఆలస్యానికి గాను పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు ₹1000 అపరాధ రుసుము వర్తిస్తుంది. 5 లక్షల రూపాయలకు మించి ఉన్నప్పుడు ₹5000 అపరాధ రుసుముతో ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిటర్నులు దాఖలు చేస్తే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉండదు. గడువులోగా రిటర్నులు దాఖలు చేయని వారందరూ విధిగా కొత్త పన్ను విధానంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే వీలుండదు. కొత్త పన్ను విధానంలో ₹7,50,000 వరకు పన్ను వర్తించదు. అంతకు మించినప్పుడు మాత్రం వర్తించే స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. ఇటువంటి సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.